ఆమె బాగా డబ్బున్న మనిషి, రాజకీయవేత్త, ఒక గ్రామానికి సర్పంచ్. అంటే బాగా పేరు పొందింది, అధికార పార్టీలో సభ్యురాలు. కానీ ఆమెకు ఆ పని చేస్తేనే లైఫ్లో కిక్ ఉందట. పగలు రాత్రి తేడా లేకుండా అదే పని గురించి ఆలోచిస్తుందట. ఆ పని చేయకపోతే కిక్కే లేదా ఉంటుందట. ఎస్, తమిళనాడులోని ఓ గ్రామంలో ఒక సర్పంచ్ పేరు వరలక్ష్మి. ఆమె బాగా పేరు పొందింది, ఆమె రాజకీయంగా పలుకుబడి పొందింది, డిఎంకే పార్టీలో సభ్యురాలు కూడా. కానీ ఆమెకు ఆ పని కావాల్సిందే. అది లేకపోతే తిన్నది కూడా ఒంటికి సహించదట. ఇంతకీ ఆ పని ఏంటనుకుంటున్నారా? తప్పుగా ఊహించుకోవద్దు. ఆమె ఆ పని గురించి, మీరు అనుకుంటున్న పని గురించి ఆలోచించట్లేదు. ఆమె పని వేరు, ఆమె కిక్కు వేరు. ఎస్, వరలక్ష్మి పని వేరు, ఆమె కిక్కు వేరు. ఏంటంటారా? దొంగతనాలు. బాగా డబ్బున్న, అన్నీ అందుబాటులో ఉన్న, పేరు ప్రఖ్యాతులున్న ఆమెకు దొంగతనం చేయడం అలవాటు. గత 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూనే మహిళల పర్సులు, నగలు బస్సులో ప్రయాణిస్తూ చోరీ చేయడం ఆమెకు అలవాటు. అలా చేసినప్పుడల్లా ఆమెకు కిక్కు దొరుకుతుంది. పాపం ఈసారి పోలీసులకు దొరికిపోయింది. ఇన్ని పేరు ప్రఖ్యాతులున్నాయి, నీకు ఐశ్వర్యం ఉంది, రాజకీయ పలుకుబడి ఉంది, అలా ఎందుకు చేస్తున్నావు అమ్మా అంటే, అదేంటో కానీ నాకు దొంగతనం చేస్తే తప్ప కిక్కు రాదు. తిన్నది అరగాలంటే దొంగతనం చేయాల్సిందే. అలా దొంగతనం చేయడంలో మజానే వేరబ్బా అని పోలీసులకు సమాధానం ఇచ్చింది. పోలీసులు ఒక్కసారి షాక్ గురయ్యారు. కిక్ అంటే కిక్కేగా, మరి కిక్కు లేనిదే జీవితం లేదు. ఆమె కిక్కు అక్కడ వెతుక్కుందనమాట.